సంభాల్ ఏదైతే మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటుందో ఉత్తరప్రదేశ్లోని ఒక ఆలయం కల్కి ఆలయానికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటిది. అది కూల్చివేతకి గురి కాలేదు, అది మూసివేతకు గురైంది. దాని మీద మసీదు స్వతంత్రానికి ముందు గట్టల స్వతంత్రం వచ్చిన తర్వాత 60లలో మత ఘర్షణలు జరిగి ఆ ప్రాంతంలో హిందువులు ఊచకోత కోసిన తర్వాత ఆ ప్రాంతం నుంచి హిందువులందరూ పారిపోయిన తర్వాతన అప్పుడు అక్కడ ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హిందువులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాన్ని మూసివేసి దానిపైన మసీదు కట్టారు. షాహీ మసీద్ అనేది అదే. ఈ విషయాన్ని మనం చెప్పట్లేదు, ఇప్పటిదాకా ఆరోపణలు ఇప్పుడు వాస్తవమైన దాని మీద ఏర్పాటు చేసినటువంటి కోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ తుది నివేదికను ఇచ్చింది. అందులో అది ఆలయమే, ఆలయాన్ని ఆలయపు భాగాల్ని అలాగే ఉంచి దాంట్లోనే ఆ గర్భగుడి ఆ ప్రాంతాన్ని క్లోజ్ చేసేసి అక్కడ మసీదు కట్టారన్నటువంటి విషయాన్ని తేల్చింది తాజాగా కమిటీ. దీంతో ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. అక్కడ ఆ ప్రాంతంలోని హిందువులని తరిమివేసి ప్రాణాలు తీసి వాళ్ళు పారిపోతున్న తర్వాతన ఆ గుళ్ళన్నింటినీ కైవసం చేసుకుని అక్కడ ఉన్నటువంటి బావుల్ని క్లోజ్ చేసేసి అక్కడ ఉన్న గుళ్ళని క్లోజ్ చేసేసి ఈవెన్ అక్కడ ఉన్న శివలింగం ఉన్నటువంటి ప్రదేశాన్ని కాస్త శివలింగాన్ని తీసేసి అక్కడ ఒక ఇదిలాగా వజూఖానాలాగా ఏర్పాటు చేసి ఓవరాల్గా చేసుకొచ్చారన్నటువంటి విషయం బయటపడింది. ఇప్పుడు దీని మీద తదుపరి చర్యలు ఏముంటాయో చూడాలి.